ఏఆర్టీ సంస్థ ద్వారా ప్రధానంగా రావడానికి కారణం ఏఆర్టీ సంస్థ ద్వారా చాలామంది ఈరోజు కూడా మనకి చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే చాలా మంచి వ్యక్తులు మన పాఠశాలకు వచ్చి మీ అందరికీ అప్పుడప్పుడు కూడా ఇట్లాంటి మేము చెప్తా ఉంటాం మీకు జనరల్గా. సో ఇట్లాంటి ఇన్స్పిరేషన్ చేసేటువంటి మంచి విషయాలు కూడా మనకి జిల్లాలో ఉన్నటువంటి మన సార్లు కూడా ఈరోజు వచ్చి ఎస్సీ ఎస్టీ కమిషన్ సంబంధించినటువంటి సార్ పార్వతీశం సార్ కానీ సెంచరీ సార్ కానీ, సో తర్వాత మన మేడం గారు కూడా చాలా పాపం చాలా బిజీగా ఉంటారు వాళ్ళందరూ కూడా. సో మీ అందరూ కూడా ఒక మెసేజ్ ఇవ్వాలని వాళ్ళ సమయాన్ని కూడా పక్కన పెట్టి, సో మీ అందరూ కూడా ఈరోజు ఒక మంచి కార్యక్రమం ద్వారా బ్యాగులతో పాటు రకరకాలుగా ఇస్తుంటారు మన పాఠశాల వాళ్ళు. సో ఈరోజు బ్యాగులు మొన్న చాలా రకాలైనటువంటి మన 700 ద్వారా ఇన్ని వచ్చాయన్నమాట. సో కాబట్టి మీరు అందరూ కూడా, సో సారులందరూ చెప్పినట్టు కూడా ఒకప్పుడు కానీ మేము కూడా ఒకప్పుడు పాఠశాలకు వెళ్ళేటప్పుడు కనీసం బ్యాగులు కాదు కదా, ఆ గోతం సంచులు ఎత్తుకొని వెళ్ళేవాళ్ళం పాఠశాలకు వెళ్ళేటప్పుడు. కానీ ఆ రోజు ఉన్న పరిస్థితులు అలాగే కాబట్టి మీకు ఈరోజు అనేకమైనటువంటి అన్ని సౌకర్యాలు ఎవరన్నా చదవాలన్నా, సో ఏదైనా వెనకబడన్నా, ఫైనాన్షియల్గా ఉన్నా, సో ఎట్లా ఎంతోమంది మనకి ఈరోజు ఇక్కడికి వచ్చారు. సో ఈరోజు నేను చెప్పేది ఏంటంటే ఎంతోమంది ఇక్కడ ఉన్నటువంటి ఎస్టీ పిల్లలు కూడా, సో కనీసం సార్ చాలా మేము ఎలా ఎంత చేస్తున్నా కూడా ఉన్నారు సార్, ఎక్కువ మంది మనకే వాళ్ళు మెయిన్ ఇక్కడ. సో వాళ్ళు ఏంటంటే ఏ అయితే గవర్నమెంట్ ఇస్తున్నటువంటి అనేక పథకాలు కూడా ఎవరికైతే అందాలో వాళ్ళకి వెళ్ళట్లేదు. అదే మా బాధ, చాలా చెప్పుకుంటున్నాం. దాని ప్రధాన కారణం ఏంటంటే సరైనటువంటి ఇప్పుడు అమ్మఒడి ఉంది, వాళ్ళకి అమ్మఒడి రావాలంటే చాలా సింపుల్ అయినటువంటి ఏంటంటే ఒక ఆధార్ కార్డు లేకపోవడం, ఒక బ్యాంక్ అకౌంట్ లేకపోవడం. మన 700 సార్ ద్వారా కూడా పాపం ఊళ్ళో వాళ్ళు కూడా కనీసం పట్టించుకోకపోతే సార్ ద్వారా మేము చాలా 2-3 పిల్లలకు కూడా పంపించి ఏదో స్పెషల్ ఇంట్రెస్ట్ కూడా తీసుకొని 2-3 పిల్లలకి ఆధార్ కార్డు లేదు సార్, వాళ్ళకి కూడా చేయించాడు. సో దీని ద్వారా ఏంటంటే ధన్యవాదాలు తెలియజేయాలి. ఎందుకంటే ఊళ్ళో ఇప్పుడు ఐటీడీఏలో అనాథుల కోసం అంటూ ప్రత్యేకంగా ఆధార్ సెంటర్ ఉంది నెల్లూరు ఐటీడీఏలో. ఓకే, అక్కడ గెజిటెడ్ ఆఫీసర్ సైన్ కానీ అప్లికేషన్ కానీ పిల్లలకు సంబంధించినటువంటి ఏదైనా వివరాలు లోటుపాట్లు ఉన్నా కూడా పిఓ గారే సంతకం పెట్టి చేయిస్తారు. యానాదుల కోసం పెట్టింది, దాన్ని మీరు కొంచెం మనవుతుంది. ఐటీడీ ఆఫీస్ లో ఓన్లీ యానాదిస్ ఓన్లీ యానాదిస్ కోసం, ఎస్టీ పిల్లల కోసం. ఎందుకంటే ఎస్టీకి ఎక్కువ మంది ఆధార్ కార్డు లేవు కాబట్టి కలెక్టర్ గారితో మాట్లాడి వస్తుంటాయి సార్, అవి మెయిన్ అందాల్సిన వాళ్ళకి అందట్లేదు, దానికోసం పెట్టి. అట్లా ఏంటంటే ఇంకా కూడా ఒక 2-3 ఉంటే వాళ్ళు కూడా అందరికీ అందాయి. సో ఈ తరఫున ఎందుకంటే మనకు 700 సారు దాన్ని పట్టించుకోలేదు, అయినా కూడా స్పెషల్గా పట్టించుకొని వాళ్ళకి ఆధార్ కార్డు కూడా తేవడం జరిగింది. ఇలాగా మనకి ఇంత మంచి కార్యక్రమం ఇంకా అంటే చాలా స్కూల్స్ కూడా ఉన్నట్టుండి ఇంకా చెప్పుకునే చాలా ఉన్నాయన్నమాట. సో ఇంకా ఇంకోటి ఏంటంటే మా పాఠశాల తరఫున ఏఆర్టీ సంస్థ వాళ్ళకి మేము చిన్న చేసే రిక్వెస్ట్ ఏంటంటే ఏదన్నా మా పాఠశాలకి, ఎందుకంటే ఇట్లాంటి ఆన్లైన్ కానీ ఇట్లాంటి ఏదైనా చేయాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంది. ఏదన్నా మీ సంస్థ ద్వారా మా పాఠశాలకు ఒక కంప్యూటరు, ఏదైనా ఒక ప్రింటర్ కూడా మీరు ఏదన్నా మా పాఠశాలకు కొంచెం డొనేట్ చేయగలిగితే, ఇంకా ఏదన్నా పిల్లలకి ఏంటంటే ఇంకా వాళ్ళకి మీరు చెప్పినట్టు ఈ ఫోన్స్ అవి కాకుండా ఇంకా దాంట్లోనే ఎట్లాంటి వాళ్ళకి చేయొచ్చు, ఇట్లాంటివి కూడా ఏదన్నా రాబోయే రోజుల్లో ఏదో విధంగా వాళ్ళకి మనం ఇట్లాంటివన్నీ కూడా వాళ్ళకి మేము వీలైనంత త్వరగా పిల్లలకి ప్రతి పిల్లోడికి కూడా ఏంటంటే కొంచెం కంప్యూటర్ మీద, అంటే ఫోన్ కంటే కూడా కంప్యూటర్లో ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో సెల్ ఫోన్స్ ఓపెన్ చేసి రకరకాలుగా వస్తున్నాయి, అన్నీ కాకుండా వాళ్ళకి ఏది ఉపయోగపడతాయి అనేవి కూడా కొంతవరకు మేము కొంచెం ఇవ్వగలిగే అవకాశం కూడా ఉంటుంది. సో కాబట్టి ఈరోజు మన పాఠశాలకు ఇచ్చిన సందర్భంగా వాళ్ళని ఒకసారి మా పాఠశాల తరఫున కొంచెం మీకు వీలైతే సార్ కొంచెం అవకాశం ఉంటే చూడండి. సో కాబట్టి ఇంత మంచి కార్యక్రమాన్ని మా పాఠశాల, ఎందుకంటే ఇంకా కూడా టైం ఉంటే ఇంకా కొంచెం ఇంకా బాగా చేసుకుందాం. ఎందుకంటే చాలా మంచి పిల్లలకి చాలా హ్యాపీ అనమాట. ఎందుకంటే చాలా మంచి ఇన్స్పిరేషన్ చేసినటువంటి పిల్లకాయలు చాలా మంచి వాక్యాలు ఈరోజు మా పిల్లలు విన్నారు సార్ మీ ద్వారా. వాళ్ళు చదువుకొని ఈరోజు రాష్ట్రంలో అనేక మంది పేదల కోసం వాళ్ళ యొక్క హక్కుల గురించి పనిచేస్తున్నటువంటి పెద్దలు. మేము చేసేది చిన్న చిన్న కార్యక్రమాలు. మేము చేసే కార్యక్రమాల వల్ల అందరూ బాగుపడిపోతారు అనేది కాదు, కానీ కొంతవరకు వేడి నీళ్ళు చన్నీళ్ళలాగా మేము పనిచేస్తూ వెళ్తుంటాం. సరేనా? అయితే ఒక్క 3 మంత్రాలు చెప్పేసి మాత్రం ప్రతి స్కూల్లో చెప్తుంటాను నేను. 4 మంత్రాలు ఫేస్బుక్లో చూసారా?
మీరేమేం కావాలనుకుంటున్నారు? డాక్టరా, ఇంజనీరా? పెద్ద ఏమవుతారు? డాక్టర్ అవుతారు, చేతులు అవుతుంది. అవునా? ఇంజనీర్లు ఎంతమంది అవుతారు? పోలీసులు, అరే పోలీసులు తెలియదు. లాయర్లు, డాక్టర్లు, కలెక్టర్లు ఎంతమంది అవుతారు చెప్పండి. వెరీ గుడ్. వెరీ గుడ్. అయితే మీరు అనుకున్నవన్నీ కావాలంటే ఒక 4 మంత్రాలు చెప్తా. అది గనక పాటించారంటే, మంత్రాలు చదివారంటే రోజు మీరు అనుకున్నది అయిపోతారు. చెప్పనా? గట్టిగా చెప్పేదా? ఇప్పుడైతే చెప్తా, గట్టిగా చెప్పారు. మరి మీరు ఎవరికి చెప్పాకండి, టాప్ సీక్రెట్ అది. సరేనా? మీ మనసులోనే పెట్టుకోవాలా. ఖచ్చితంగా 4 మంత్రాలు ప్రతిరోజు చదవాలి. చదువుతారా? సరే, గట్టిగా చెప్పండి. మొదటి మంత్రం బాగా చదవాలి. పెద్ద మంత్రం ఏం కాదు కదా. రెండో మంత్రం బాగా తినాల. ఇదే రెండో మంత్రం. మూడో మంత్రం చెప్పనా? బాగా ఆడుకోవాలి. నాలుగో మంత్రం చాలా ప్రధానమైంది. ఇప్పుడు ఏం తెలుసా? బాగా నిద్రపోవాలి. ఎందుకు? ఇదంతా ప్రతి ఇంట్లో కూడా ఏముంది? సెల్ ఫోన్. ఇళ్ళకి పోగానే పిల్లల చేతిలో సెల్ ఫోన్ పెడుతున్నారు. ఇళ్లలో టీవీలు ఉన్నాయి. పెందల కాడ ఎవరు పడుకోవడం లేదు, బాగా నిద్రపోవటం లేదు. అందుకని ఈ 4 మంత్రాలు కనుక పాటిస్తే మీరు ఖచ్చితంగా, కాకపోతే అప్పుడు నన్ను అడగండి. సరేనా? నమస్కారం. ఇబ్బందులు ఉంటే ఆయన్ని కాంటాక్ట్ చేయొచ్చు. ఈరోజు మీ ఊళ్ళో స్కూల్లో పిల్లలకి బ్యాగ్స్ కూడా ఇవ్వడం జరిగింది. సరేనమ్మా, మీకు అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సపోర్ట్ ఈరోజు మేమేదో మా కమిటీ సభ్యులు పెద్దలు పార్వతయ్య గారికి, మహిళా నాయకురాలు ఉషా గారికి, కల్లూరు లక్ష్మణ్ గారికి, అదేవిధంగా హెచ్ఎం గారికి, ఉపాధ్యాయులందరికీ కూడా నా నమస్కారాలు. అలాగే పిల్లలందరికీ కూడా నా ఆశీస్సులు. మొదటగా ఏదైతే ఈ యొక్క సేవా కార్యక్రమాలని నిర్వహిస్తున్నటువంటి ఏఆర్డి సంస్థ బషీర్ గారిని, అలాగే వారి సిబ్బందిని, అలాగే వారికి సహకారం అందిస్తున్నటువంటి యాక్షన్ ఎయిడ్, ఇంకొక బిఆర్ చారిటబుల్ సంస్థ, వారికి అందరికి కూడా ఎస్సీ ఎస్టీల తరఫున ప్రత్యేకంగా మన యొక్క ఆ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఒక సేవా కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పేసి ముందుకు రావటం అనేది చాలా మంచి పరిణామం. ఆ సేవా కార్యక్రమాలు కూడా ఏదైతే గర్భిణులు ఉన్నారో, ఎస్సీ ఎస్టీలు ఉన్నారో, పేదలు ఉన్నారో, విద్యార్థులు ఉన్నారో వాళ్ళందరికీ ఇవ్వడం అనేది కూడా ప్రత్యేకంగా ఇచ్చినందుకు ప్రత్యేకంగా వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. మన వాళ్ళందరూ కూడా చెప్పారు, బషీర్ గారు, పార్వతన్న గారు విషయాలు చెప్పారు. అయితే నేను 1-2 విషయాలు మాత్రమే చెప్తాను. ఇప్పుడు ఏమ్మా, మీ నాన్న ఏం చేస్తాడు? పనికి పోతాడా? పల్లె కూర్చో. మీ నాన్న ఏం చేస్తాడు? మీ నాన్న ఏం చేస్తాడమ్మా? మీ నాన్న ఏం చేస్తాడు? ఏం పనికి పోతాడు? కూలి పనికి పోతాడు. ఓకే. మీ నాన్నమ్మ? మీ నాన్న ఏం పనికి పోతాడు? నాయన సెంటరింగ్ పనికి పోతాడు. వెరీ గుడ్. ఇప్పుడు మేమేం చేస్తున్నాం? ఉద్యోగాలు చేసుకుంటున్నాం. సార్లు ఏం చేస్తున్నారు? ఉద్యోగాలు చేస్తున్నారు. మీ తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు? చదువుకోలేదు కాబట్టి పనికి పోతూ మిమ్మల్ని చదివిస్తున్నారు. అర్థమైందా? మీ తల్లిదండ్రులు పనికి పోతూ మిమ్మల్ని చదివిస్తున్నారు. ఆ పనికి మీరు పోకుండా ఉండాలి అంటే మాలాగా 10 మందికి సాయం చేయాలన్నా, 10 మందికి ఉపయోగపడాలన్నా ఉండాలంటే ఏం చేయాలి? చదువుకోవాలి. ఇదే మీరు గుర్తుపెట్టుకోవాలి. మా అమ్మ నాన్న పని చేసి మమ్మల్ని చదివిస్తున్నారు. వాళ్ళలాగా మేము కూడా ఆ పని చేయకూడదు అంటే మీరు చక్కగా చదువుకొని, ఏదైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కానీ,
అంబేద్కర్ గారు మనకు కల్పించినటువంటి రాజ్యాంగ హక్కుల్ని సద్వినియోగం చేసుకుని బాగా చదివితే మాకంటే మించి మీరు ఉన్నత స్థితికి వెళ్తారు. అదందరికీ కూడా కారణం చదువే అనేటువంటి విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మన జిల్లా ఎస్పీ గారు ఉన్నారు, విజయారావు గారు. ఆయన క్యాస్ట్ మీకు తెలుసమ్మా? తెలియదు కదా. ఆయన ఎవరు? ఎస్సీ కుటుంబంలో పుట్టాడు. ఎస్సీ మాదిగా కుటుంబంలో పుట్టి ఈరోజు ఆయన ఎస్పీ గారు అయ్యారు. అలాగే ఇందుకూరుపేట దగ్గర కొరుటూరు అనేటువంటి విలేజ్లో పోట్లూరు శ్రీనివాసులు, ఆ అబ్బాయి ఎస్టీ యానాది కమ్యూనిటీ. ఆయన మీలాంటి పాఠశాలలోనే చదివి ఐపీఎస్ అయ్యాడు. ఆయన కూడా పోలీస్ బాస్, కర్ణాటకలో పనిచేస్తున్నాడు. వాళ్ళిద్దరికి ఎవరు సపోర్ట్ లేదు. మనలాంటి స్కూల్లోనే మీకు ఎట్లయితే టీచర్లు చెప్తున్నారో అట్లా చదివి ఒక ఎస్సీ ఆయన ఐపీఎస్ అయ్యాడు, ఒక ఎస్టీ ఆయన ఐపీఎస్ అయ్యాడు. ఇట్లా చాలామంది మన వాళ్ళందరూ కూడా చదువు వల్లే వాళ్ళ యొక్క జీవితాలు బాగుపడటంతో పాటు 10 మందికి సేవ చేస్తూ వాళ్ళందరూ మనలను పొందుతూ ఉన్నారు. ఆ విధంగా మీరు కూడా రాణించాలంటే చదువు ఒకటే మార్గం. కాబట్టి చదువుకొని మీ యొక్క టీచర్లు చెప్పేటువంటి వాటి అన్ని విషయాల మీద అవగాహన కలిగి ఉన్నత స్థితికి ఎదగాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. వెరీ గుడ్. ఇందాక బషీర్ గారు చెప్పారు కదా, దాన్ని కొనసాగిపోయిందంటే వాళ్ళిద్దరూ ఆయన చెప్పిన పని చేశారు. మీకన్నా ఈ డ్రస్సులు, ఈ స్కూలు ఇవన్నీ ఉన్నాయి. వాళ్ళిద్దరికి ఎన్ని లేవు. వాళ్ళిద్దరు చదువుకునేటప్పుడు ఇవన్నీ లేవు. ఒక ఆయన అయితే మీ ఇంటి పేపర్ వేస్తున్నా ఆ పేపర్ వేసాను ఆయన అబ్దుల్ కలాం గారు. ఈ దేశానికి ఏమైనాడు ఆయన? ఏమైనాడు? రాష్ట్రపతి. రాష్ట్రపతి అంటే ఎవరు తెలుసా? ఇప్పుడు రాష్ట్రపతి ఎవరు చెప్పండి, పేరు చెప్పండి. వెరీ గుడ్. అదేవిధంగా బాబాసాహెబ్ డాక్టర్ అంబేద్కర్ గారు కూడా, ఆయన కూడా ఏం లేదు. ఆయన అయితే బడిలో కూడా రానిలా, పిల్లకాయలు బళ్ళు లోపల కూడా రానికుండా బయట గోత వేసుకొని లోపల అయ్యూరు పాఠం చెప్తుంటే విని చదివి ప్రపంచానికి వెలుగయ్యాడు ఆయన. ప్రపంచం, భారతదేశం కాదు, ప్రపంచానికి వెలుగయ్యి అమెరికాలో ఆయన విగ్రహం పెట్టారు. అమెరికాలో ఆయన విగ్రహం పెట్టారు. చిన్న విషయం అంతే. ఇవన్నీ కావాలంటే బషీర్ గారు 4 చెప్పారు కదా. చీకటితో 5 గంటలకి తల్లిదండ్రులు చెప్పకుండానే ఎవరైతే పుస్తకం ఎత్తుకొని చదువుతారో, ఇది తల్లిదండ్రులు చెప్పకుండా, ఎవరు చెప్పకూడదు. చీకటితో లేయాలా, 5 గంటలకి పుస్తకం ఎత్తుకోవాలా, ఇంట్లో చదువుకోవాలా. వాళ్ళే మీరు ఇంతకంటే డాక్టర్లు అవుతారు, ఇంజనీర్లు అవుతారు, కలెక్టర్లు అవుతారు, తహసీల్దార్లు అవుతారు, ఎమ్మెల్యేలు అవుతారు, ఎంపీలు అవుతారు, రాష్ట్రపతులు కూడా అవుతారు, ప్రధానమంత్రి కూడా అవుతారు. మా నాయన తెచ్చిపిస్తారు. వాళ్ళు కూడా పెద్ద ఆఫీసర్లు చేసి నా బిడ్డను కూడా పెద్ద చదువులు చదివించి ఎందుకు చెప్తున్నానంటే బిడ్డలు చదివించండి. ఎక్కువగా మాదిగలు బిడ్డలను చదివించడం లేదు. రాసిస్తాను. గూడూరు మాదిగాడ కూడా గూడూరు మాలాడలో చదివినట్టు గూడూరు మాదిగాడలో చదవాలి. కాబట్టి గూడూరు మాదిగాడ అట్నే ఉంది. గూడూరు మాలాడ పెద్దదైపోయింది. కారణం ఏంటంటే మీకు మీ బిడ్డల కింద చదివించాలనే ధ్యాస లేకపోవడం. మాలోళ్ళందరూ చదివించారు, మాలోళ్ళందరూ బాగుపడ్డారు. మాదిగోళ్ళు అట్నే ఉన్నారు. ఈ ఇల్లు ఎక్కడున్నాయో మా గూడూరు మాదిగాడికి ఇప్పుడు వచ్చారు మీరు, మేము ఉన్నారు వాళ్ళు. అదేందా? కాబట్టి మిమ్మల్ని చెప్పేదంటే శుభ్రంగా ఉన్న చీర, అంబేద్కర్ గారు చెప్పారు, మనకు ఉన్న చీరని శుభ్రంగా ఉచ్చుకొని కట్టుకోండి, శుభ్రంగా ఉండండి. మనం శుభ్రంగా కనబడితే మనల్ని పేరు పెట్టి పోసే ఓమే అని అనరు. శుభ్రంగా నన్ను అంటారా, ఆయన అంటారా? అంతకుముందు అనేవాళ్ళు మమ్మల్ని కూడా. అర్థమైందా? కానీ ఇప్పుడు అనరు, ఎందుకంటే చదువుకున్నాను కాబట్టి. మంచి గుడ్లు వేసుకోండి, మీరు కూడా మంచి బట్టలు వేసుకోండి.
అన్నం తినకపోయినా పర్వాలేదు, మీ భర్తల్ని తాగుడికి దూరంగా ఉంచండి. మీరే మీరే అమ్మా తాగుడికి దూరంగా ఉన్న కుటుంబాలే బాగుపడతాయి. ఆ పని చేయాల్సింది మీరే. మనం తాగి అమ్మా కాబట్టి మీరు మీ భర్తల్ని తాగేదానికి దూరం ఉంటుంది. మీ బిడ్డలందరినీ ఆ స్కూల్కి పంపించండి. భవిష్యత్తు జ్ఞానాదళ్ళు అమ్మాయి వాళ్ళకైతే ఏమీ లేదు. సారాలు బాగుండేది వాళ్ళకి ఏమీ లేదు. అమ్మాయి చదువుకుని ఆఫీసర్ అయింది. కాబట్టి మీరు మీకు పుస్తులున్నా సరే, మీకు అన్నం లేకపోయినా సరే, మీరు స్కూల్కి పోయి వాళ్ళు చదివించండి. వాడు పెద్దవాడు అయితే వాడు చదువుకుంటే మీ కుటుంబాన్ని మొత్తాన్ని వాడు సాగుతారు. లేకపోతే మీ మాదిరిగానే వాళ్ళు కూడా కూలీలు అయిపోతారు, వాళ్ళు కూడా తాగుబడి అయిపోతారు, దేనికి పనికిరారు. ఇంకొక 50 సంవత్సరాలైనా సరే మాది వాళ్ళకే ఉంటాయి. ఆయన మహానుభావుడు రషీద్ గారిని ఇప్పుడు ఈ 5వ ఊరి, 5వ గ్రామం. మేము నుంచి మనకందరికీ, మాలకి మాది వాళ్ళకి జ్ఞానాదులకి ఇస్తున్నాడు ఆయన. ఆయనకు పెద్ద సంస్థ ఉంది. ఇవన్నీ ఆ సంస్థ ద్వారా మన పేదవాళ్ళకి అవి ఇస్తున్నాడు ఆయన. గొప్ప మనసు అది. ఎందుకు తీసుకుని మేము ఆయన నెల్లూరు నుంచి వచ్చాడు. ఎందుకు ఎత్తుకుంటూ వచ్చినాం అందరినీ? ఇచ్చారు ఒక 2 కోట్ల అందరం కాదు కదా. మీకు వచ్చాను అటు ఇది సంవత్సరంతో మేము కట్టలేకపోయినా 2 కోట్ల అన్నం తింటారు, 1 పూట తింటారని వాళ్ళకి వచ్చాం. కానీ ఇది తిని కృతజ్ఞతగా ఉండడం అంటే మీ బిడ్డలు మీరు చదివించుకోవాలా, ఇంట్లో తాకుండా చేసుకోవాలా, అది శుభ్రంగా ఉండాలి. ఇల్లు శుభ్రంగా పెట్టుకొని మీరు కూడా శుభ్రంగా రోజైనా చీరని రాత్రి ఉతికేసుకొని ఆరేసుకోండి. 2 చీరలు చారిటబుల్ ట్రస్ట్ వారి ఆర్థిక సహాయంతో, యాక్షన్ ఎయిడ్ వారి సహకారంతో కొంతమంది గర్భవతులు, వృద్ధులు, బాలింతలు, వికలాంగులు వీళ్ళందరికీ కూడా పౌష్టికాహారం, అదేవిధంగా పిల్లలకు స్కూల్ బ్యాగులు పంపిణీ చేయడం జరుగుతుంది. ఏఆర్డి సంస్థకి ఈ గ్రామానికి చాలా అభినవ సంబంధం ఉంది. 2010 నుండి ఈ గ్రామంలో పనిచేయడం జరుగుతుంది. అప్పటి కలెక్టర్ శ్రీధర్ గారిని ఈ గ్రామానికి తీసుకొచ్చి, ఆ తర్వాత జానకి మేడంని కలెక్టర్గా ఉన్నప్పుడు కూడా ఈ గ్రామానికి తీసుకురావడం జరిగింది. ఎందుకంటే ప్రధానంగా ఈ గ్రామంలో యానాదులకు సంబంధించినటువంటి భూమి ఏదైతే ఉందో దాన్ని అభివృద్ధి చేయడం కోసం, అదేవిధంగా పట్టాలు పంపిణీ చేయడం గురించి పనిచేయడం జరిగింది. దాంట్లో 174 ఎకరాలు 72 కుటుంబాల వారికి పంపిణీ చేసి వాళ్ళకి ఈ పాస్బుక్లు ఇవన్నీ ఇచ్చి, అదేవిధంగా ప్రభుత్వ సహకారంతో అభివృద్ధి చేయడం జరిగింది. ఆ తర్వాత జిల్లా కలెక్టర్ గారు ఈ గ్రామానికి వచ్చినప్పుడు మీ యొక్క సమస్యలు తెలియజేసినప్పుడు ఇక్కడ మంచినీటి సదుపాయం, కమ్యూనిటీ హాలు, అనేకమైనటువంటి సదుపాయాలు కూడా కల్పించడం జరిగింది. అదేవిధంగా పిల్లల్ని రెసిడెన్షియల్ స్కూల్స్లో చేర్చడం, ఆ తర్వాత ఉన్నత విద్యకు కూడా సహాయం చేయడం కూడా ఏఆర్డి సంస్థ ద్వారా జరిగింది. దాంట్లో భాగంగానే మన నాగమణి పీజీ చేసి తర్వాత ఈరోజు ఒక అగ్రికల్చర్ ఆఫీసర్గా ఎదగడం అనేది చాలా గర్వకారణం, చాలా సంతోషంగా ఉంది. రామ్ కూతురు ఇవన్నీ చిన్న చిన్న కార్యక్రమాలు రెగ్యులర్గా చేస్తున్నాము. తర్వాత ఇక్కడ ఒక లేబర్ కాంట్రాక్ట్ సొసైటీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి మీరు ఈ గ్రామంలో మీరు జరుగుతున్నటువంటి అభివృద్ధి, ఇంకా మీరు అభివృద్ధిలోకి రావాలని, మీ పిల్లలందరినీ బాగా చదివించి వృద్ధిలోకి తీసుకురావాలని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. చాలా సంతోషంగా ఉంది ఈరోజు నాకు. ఎందుకంటే రషీద్ గారు ఇప్పుడే వెళ్ళి ఆ పొలాలన్నీ చూపించారు నాకు. 174 ఎకరాలు ఎస్టీలకు వీడిని పెట్టుకున్నాం మనం. ఈ సంవత్సరం వేయలేదు. ఈ సంవత్సరం ముందు వేసుకుంటారు కదా. అంటే అమ్మా విషయం ఏంటంటే
నేను కూడా మాల కులాలు తిన్నాండి బషీర్ గారు ముందు కూడా దాదాపు 40 సంవత్సరాలుగా మన ఎస్సీ ఎస్టీ కాలనీలోకి వెళ్ళి వాళ్ళ యొక్క బాగోగుల్ని చూసి మేము మీ యొక్క బాగోగుల కోసమే మేము చేస్తున్నాం. అంబేద్కర్ గారి దయ వల్ల మేము చదువుకున్నాం కాబట్టి మాకున్న టైంలో మేము చెప్పేవాళ్ళం. కానీ బషీర్ గారు ఏఆర్డి సంస్థ పెట్టిన తర్వాత ఈ జిల్లాలో కొన్ని వేల మంది ఎస్టీ కుటుంబాలకి, ముఖ్యంగా ఎస్సీలు కూడా చేసేవారు, ఎస్టీ కుటుంబాలకి ఎక్కువగా ఆ రోజు ఉన్న కలెక్టర్ గారు శ్రీధర్ గారు, జానకమ్మ గారు, నివాస్ గారు, రవిచంద్ర గారు, వీళ్ళందరి సహాయ సహకారాలు ఆయన ఇంటి కోసం తీసుకోవాలి. ఆయన ఎక్కడైతే పేదోళ్ళు ఉన్నారో, ఎక్కడైతే ఎస్టీలు ఉన్నారో, మీకు తెలుసో లేదో ఈ జిల్లాలో దాదాపు కొన్ని వేల మందికి జాబ్ కార్డులు, అంటే రేషన్ కార్డులు, జాబ్ కార్డ్స్, అంటే మీరు కూలీకి పోతారు కదా, ఆ కార్డులు కొన్ని వేల మందికి తీర్చారు. అది కూడా కాదు, మన వృత్తి చేపలు పట్టడం కదా, ఆ చేపలు పట్టే ఆ చెరువులకి సొసైటీలు పెట్టి, ఆ సొసైటీలకి మనల్ని డైరెక్టర్లు చేసి యానాదుల్ని, దాంట్లో పిల్లలు మనమే వేసుకొని ఆ సంపద మనమే తీసుకున్నట్టు కూడా చేసాం. వారికి అండగా మేము ఉన్నాం. కొన్ని గ్రామాల్లో ఎదురు తిరిగారు చాలామంది. ఎదురు తిరిగిన గ్రామాలకన్నిటికీ మేము కూడా ఎదురు తిరిగేవాళ్ళం. అట్లా ఆ భాగంగానే మన గ్రామాన్ని కూడా 174 ఎకరాలు ఇప్పించినటువంటి చిన్న పని కాదు. నేను కూడా ఒక 400 ఎకరాలు ఇప్పించాం, రొయ్యల భూములు చిల్లకూరు మండలంలో. కానీ అవి ఇప్పుడు వాళ్ళ చేతుల్లో లేవు. 400 ఎకరాలు, 1,20,00,000 రూపాయలు కూడా ఇప్పించాం, అవి కూడా లేవు ఇప్పుడు. నేను ఎందుకు చెప్తున్నానంటే, మీరు ఆ భూమిని, ఎందుకంటే మనమంతా భూమి లేకనే పేదోడమైనా, భూమి ఉన్నవాడు పెద్దోడైనా తెలుసుగా. ఒక్కొక్క గ్రామంలో పెద్ద భూస్వాములకి, రెడ్డి గారికి కొన్ని 100 ఎకరాలు ఉన్నాయి, మనకు 1/2 సెంటు కూడా ఉండదు కదా. ఇప్పుడు 2 ఎకరాలంటే ఆ 2 ఎకరాలతో మనం కూడా లక్షాధికారి కావచ్చు. కోటేశ్వరులు కాలేకపోయినా లక్షాధికారులు కావచ్చు 2 ఎకరాలతోనే. అయితే దానికి పెట్టుబడి, అదే కదా మనకు మన బాధ, అదే కదా, పెట్టుబడి లేకే కదా. మనం పెట్టుబడి లేకపోతే దానికి చాలా మార్గాలు ఉన్నాయి, ఆ పెట్టుబడి తీసుకునే మార్గాలు కూడా ఉన్నాయి. అవి మీరు చెప్పాలా ఏమ్మా, అవి మనం చెప్పాలా. బషీర్ గారు కానీ, అంటే బషీర్ గారికే చెప్పాలి. ఎందుకంటే ఈ జిల్లాలో మిమ్మల్ని పట్టించుకునే నాదులు ఎవరు లేరు, అది మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను. ఇప్పుడు ఆ కూతురు ఒక అగ్రికల్చర్ ఆఫీసర్ అయిందంటే చదువుకోబట్టే కదా. కాబట్టి మొట్టమొదట మీరు పిల్లల్ని ఖచ్చితంగా చదివించాల్సిందే. మీకు అన్నానికి లేకపోయినా సరే హాస్టల్స్ ఉన్నాయి, రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయి, మనకనే హాస్టల్ ఉన్నాయి, చాలా సీట్లు ఖాళీగా ఉన్నాయి. 3వ క్లాస్ నుంచే వాడు జరిపించామనుకో, ఇంటర్మీడియట్ దాకా మీరు ఏమి ఎత్తుకోబడ్డా అందరూ చదివిస్తున్నారు. అందరూ ఆ స్కూల్లో నేను పోతున్నాను ఆ స్కూళ్ళకి, నేనైతే ఇదే చెప్తున్నాను అక్కడ ఆ స్కూల్లో కూడా అమ్మ. కాబట్టి చదువుకి ప్రాముఖ్యత ఇస్తే ఆమె కూతురులాగా అధికారులు అవుతారు, భూమిని దున్నుకుంటే లక్షాధికారులు అవుతారు. మీకు ఇంకొక విషయం చెప్తానండి. అంతకుముందు